హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి నేను ఆంధ్ర స్టైల్లో గోంగూర పచ్చడి అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. అయితే నేను దానికి 4 కట్టలు గోంగూర ఇలా తీసుకొని పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత పచ్చిమిర్చి అండి, మీ కారాన్ని బట్టి మీరు యాడ్ చేసుకోండి. వెల్లుల్లి, నువ్వులు, 2 టమాటోస్, పోపు దినుసులండి, కొన్ని ఎండుమిర్చి. నేను పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నాను, ఎండుమిర్చి యాడ్ చేస్తున్నాను. అది మీ కారాన్ని బట్టి అయితే మీరు యాడ్ చేసుకోండి. తర్వాత కొత్తిమీర, కరివేపాకు. నేను టమాటోలు కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. నేను కడాయి అయితే పెట్టేసుకున్నానండి. ఇప్పుడు మనం నువ్వులని రోస్ట్ చేసుకుందాం. నువ్వులు అయితే రోస్ట్ అయిపోయాయి కదండి. ఇప్పుడు మనం ఇవి తీసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం అదే ప్యాన్ పెట్టేసుకొని ఎండుమిర్చి, ఇప్పుడు ఆయిల్ యాడ్ చేసుకుందాం. నేనైతే 3 స్పూన్ ఆయిల్ యాడ్ చేసాను. ఇప్పుడు పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాను. ఈ 2 ఫ్రై అవ్వనివ్వాలండి. మూత పెట్టి ఇప్పుడు కొంచెం ఫ్రై అయిపోయినాయి కదండి. ఇప్పుడు టమాటాలు యాడ్ చేసుకోండి. వన్ మినిట్ మూత పెట్టండి. చూద్దామండి. కొంచెం వేగిపోయాయి కదా. ఇప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుందాం. టమాటాలు కొంచెం మగ్గిపోయాయి కదా. ఇప్పుడు మనం గోంగూర యాడ్ చేసుకుందాం. ఇప్పుడు చూద్దాము. ఇదైతే స్లో మంట పైన అయితే మగ్గనివ్వాలండి. ఎందుకంటే ఇది ఒక 1 వీక్ వరకు నిల్వ ఉంటుంది. దీంట్లో వాటర్ అయితే యాడ్ చేయకూడదు. ఇంకొక 2 మినిట్స్ ఉడకండి. ఇప్పుడు చూద్దామండి. ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకున్నాం. తర్వాత కొన్ని వెల్లుల్లి రెబ్బలు, కొన్ని మాత్రం వేసానండి, కొన్ని పక్కన పెట్టేసుకున్నాము. గోంగూర ఆల్రెడీ పుల్లగా ఉంటుంది, మళ్ళీ టమాటోలు ఎందుకు వేసారని అనుకోవచ్చు మీరు. గోంగూర పుల్లగా ఉన్న కానీ 2 టమాటోలు వేస్తే టేస్ట్ అయితే వేరే లెవెల్ అండి. అందుకోసమే నేను 2 చిన్న సైజ్ టమాటోలు 2 యాడ్ చేశాను. ఇప్పుడు ఇంకో 2 మినిట్స్ అండి. 2 మినిట్స్ అయిపోయింది కదా. ఇప్పుడు మనం ఓకేనండి. ఆయిల్ అంతా పైనకు తేలింది కదా, అయిపోయిందండి. లాస్ట్ మూమెంట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుందాం.
ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని మిక్సీ పట్టేసుకుందాం. ఇది చల్లారిపోయింది కదండి. ఇప్పుడు మనం మిక్సీ పట్టేసుకుందాం. ఫస్ట్ అయితే మనం మిక్సీ జార్ తీసుకొని నువ్వులు ఉన్నాయి కదండి, అవి ఫస్ట్ మిక్సీ పడదాం. నువ్వులు అయితే మిక్సీ పట్టాం కదండి, పౌడర్ అయిపోయింది. ఇప్పుడు మనము గోంగూర వేసి మళ్ళీ మిక్సీ పడదాం. ఓకేనండి, మిక్సీ పట్టాం కదా. ఇప్పుడు మనం సాల్ట్ అయితే చూద్దాం. సాల్ట్ అయితే కొంచెం తక్కువ ఉందండి, నేను మళ్ళీ కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ కొంచెం మిక్సీ పట్టేసుకుందాం. గోంగూర పచ్చడి అయితే మిక్సీ పట్టుకున్నాం కదండి. ఇప్పుడు మనం దీనికి తాలింపు పెట్టేసుకుందాం. ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ యాడ్ చేద్దామండి. ఇప్పుడు వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేద్దాం. పచ్చిమిర్చి, ఎండుమిర్చి ఎందుకు యాడ్ చేస్తారని మీరు అనుకోవచ్చు. ఎండుమిర్చి, పచ్చిమిర్చి అయితేనే ఈ పచ్చడి అయితే బాగుంటుందండి. అది ఆంధ్ర స్టైల్లో. నా స్టైల్లో నేను ఓన్లీ పచ్చిమిర్చి గోంగూర పచ్చడి అయితే నేను ప్రిపేర్ చేసి ఆల్రెడీ ఒక వీడియో చేశాను, దాంట్లోకి వెళ్ళి చూడండి. అది కూడా చాలా బాగుంటుందండి. ఈ బ్రౌన్ కలర్ వచ్చేసినాయి కదా. ఇప్పుడు మనం పోపు దినుసులను యాడ్ చేద్దాం. తినండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేద్దాం. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక రెప్ప కరివేపాకు యాడ్ చేద్దాం. ఇది మొత్తం అయితే చల్లారనివ్వాలండి. వేడివేడిది అయితే పచ్చడిలో యాడ్ చేయకూడదు, మొత్తం చల్లారిన తర్వాత యాడ్ చేసుకోవాలి. ఇప్పుడైతే పోపు యాడ్ చేద్దామండి. ఓకేనండి, ఆంధ్ర స్టైల్లో అయితే గోంగూర పచ్చడి అయితే నేను ప్రిపేర్ చేశానండి. ఇది పుల్ల పుల్లగా కారం కారంగా చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఓకేనండి, నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. డిఎస్టీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ప్లీజ్ ఒక లైక్ వేసుకోండి.